ఈరోజు మన కథ వచ్చేసి కోటయ్య అనే రైతు కథ. కోటయ్య చేలో పిట్టలన్నీ పడి చేను నాశనం చేస్తుంటే అది చూసి ఏడుస్తూ ఉంటాడు. వాటిలో ఒక ఆమె వెళ్తూ కోటయ్య ఏడవటం చూసి ఏమైంది ఏడుస్తున్నావు అని అడిగితే ఇలా చెప్తాడు. చేనేసుకుంటే ఈ పిట్టలన్నీ కలిసి నా చేనును నాశనం చేస్తున్నాయి. ఓహో అట్లానా, ఏం దిగులు పడకు, నేను ఒక ఉపాయం చెప్తాను, అలా చెయ్యి. ఏమిటి చెప్పండి. ఆ పిట్టలు తిరిగేటప్పుడల్లా వచ్చే పిట్ట పోయే పిట్ట టింగనండి, అప్పుడు పిట్టలన్నీ పడిపోతాయి. అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను. పిట్టలు ఎగరటం చూసి వచ్చే పిట్ట పోయే పిట్ట టింగ్ అని అంటూ ఉంటాడు. అలా అంటూ గంపటి పిట్టలను పడతాడు. అప్పుడే వాళ్ళ ఆవిడ వస్తూ ఉంటుంది. వాళ్ళ ఆవిడతో ఇలా అంటాడు. పిట్టలన్నీ తీసుకెళ్ళి మంచిగా కూర చేసుకొని తీసుకొని రా. కోటయ్య ఆకలితో ఈరోజు కడుపు నిండా తినాలని ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఆవిడ వస్తూ ఉంటుంది. వాళ్ళ ఆవిడ కొంచెం అన్నం కొంచెం కూర తీసుకొని వస్తుంది. అయ్యా కోపంతో ఇలా అంటాడు. ఏమిటి, నేను కంపెడి పిట్టలను పడితే నువ్వు ఎంత కూర తీసుకొచ్చావు, మిగతా కూర అంతా ఏం చేసావు? అది కాదండి, ఇరుగింటోళ్ళకి పొరుగింటోళ్ళకని అందరికి వేసి తీసుకొచ్చాక లాస్ట్కి ఇదే మిగిలిందండి. ఏమిటి, నేను కష్టపడి పిట్టలను పడితే ఇరుగింటోళ్ళకి పొరుగింటోళ్ళకి వేసి నాకు లేకుండా చేస్తావా? ఇప్పుడే చెప్తాను వాళ్ళ పని. ఇరుగింటోళ్ళకి పొరుగింటోళ్ళకి టింగ్. అసలు ఇదంతా నీ వల్లే కదా, నీ సంగతి చెప్తానుండు. వచ్చే పిల్లానికి పోయే పిల్లానికి టింగ్. అలా అని దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక చోట పెళ్లి జరగటం చూసి అక్కడికి వెళ్ళి కడుపు నిండా తిని ఒక రాయి మీదకెక్కి పండుకొని అటు ఇటు తొలుతా ఏం అర్థం కాక ఇలా అంటాడు. నాకు కూడా టింగ్. సరిగా పిల్లలు, ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.